అన్నంతో చేసిన అభిషేకం, పూలతో చేసిన పూజ, బిల్వాలతో చేసిన సేవ, ఇవన్నీ ఒకే రోజు ఒకే చోట జరిగితే అది దైవానుగ్రహం కాక మరి ఇంకేమిటి. ఈ ఆలయం 40 సంవత్సరాల క్రితం ఒక మహా తపస్వి చేత నిర్మించబడింది. భక్తి, శ్రద్ధ, ప్రేమతో సృష్టించిన ఈ దేవస్థానం ఇప్పుడు వేల మంది భక్తులను ఆశీర్వదిస్తోంది. అన్నాభిషేకం నుంచి పూలాభిషేకం వరకు ఈరోజు జరిగిన మహావైభవాన్ని మరొకసారి మీరే ప్రత్యక్షంగా చూడబోతున్నారు. చివరి వరకు ఈ వీడియో తప్పక చూడండి. ఈ దేవాలయం ఎక్కడో తెలుసుకోండి. ఇక ఆలస్యం ఎందుకు, ప్రారంభిస్తున్నాము. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈ పవిత్రమైన నాదంతో ప్రారంభమయ్యే మా భక్తి యాత్రకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం దర్శించబోయేది నంద్యాల పట్టణంలో అత్యంత దివ్యమైన శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీ లలితాంబికా సమేత శివనాగ మహానందీశ్వర స్వామి ఆలయం. నంద్యాలలోని సాయిబాబా నగర్ తిక్కస్వామి దర్గా సమీపంలో వెలసిన ఈ ఆలయం అనేక భక్తుల శ్రమతో, ప్రేమతో, సేవతో నిలిచింది. ఈ మహా ఆలయ నిర్మాణానికి ప్రథమ శిల్పి, ప్రథమ భక్తుడు, ఈ యజ్ఞానికి ప్రాణప్రదాత శ్రీ చావిడి నాగనంది గారు. మహాదేవుని మహాభక్తుడైన ఆయన తన జీవిత ధ్యేయంగా ఈ ఆలయ నిర్మాణాన్ని స్వీకరించి తన జీవిత భాగస్వామి చావిడి లక్ష్మీ గారు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో కలిసి భక్తి శ్రద్ధలతో ఆలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కణత్రబల్తం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివనాగ మహానందీశ్వర స్వామి లింగం సాధారణమైన లింగం కాదు. అది అపూర్వమైన, అరుదైన, అత్యంత శక్తివంతమైన బ్రహ్మసూత్ర శివలింగం. ఈ లింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ బ్రహ్మసూత్ర లింగంపై ఒకసారి అభిషేకం చేస్తే 10,000 సార్లు అభిషేకం చేసిన ఫలితాన్నిస్తుంది. ఈ శక్తి, ఈ మహాదైవం, ఈ మహిమ నంద్యాలలో ఒక్కటే. ఇది నంద్యాల పట్టణంలో ఉన్న ఏకైక బ్రహ్మసూత్ర శివలింగం. ఇంత పవిత్రమైన, ఇంత గొప్ప శివశక్తి నిలిచి ఉన్న ఆవరణం చాలా అరుదు. ఈ మహానందీశ్వరాలయం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మహా గొప్ప ఆలయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మల్దనం మల్దయంతం మహామల్దలం భస్మభూషాధరంతం
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలీవర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శివుని అనుగ్రహం పొందిన వారే ఇలాంటి శివలింగాన్ని ప్రతిష్ఠించగలరు అనే మాటకు ఇది నిజమైన నిదర్శనం. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఒక గొప్ప నిజాన్ని చెబుతారు. ఇక్కడ చేసిన పూజలు, అభిషేకాలు, ప్రతిజ్ఞలు చాలా వేగంగా నెరవేరుతాయి. మీరు కోరుకున్న కోరిక, మీరు పెట్టుకున్న మనసులోని బాధ, మీరు చేసిన సంకల్పం ఈ స్వామివారి సన్నిధిలో సులభంగా నెరవేరుతుందనే అనుభవాన్ని అనేక మంది భక్తులు పంచుకున్నారు. ఎందుకంటే బ్రహ్మసూత్ర శివలింగం అనేది దైవ సిద్ధమైనది, అతి శక్తివంతమైనది, మహాదేవునికి ప్రత్యక్ష చిహ్నంగా భావించవచ్చు. భక్తితో చేసిన ఒక్క జపం వేల జపాల ఫలితాన్ని ఇస్తుంది. ఇదే శివ త్యాగం. శివుడు కోరేది పూలు కాదు, మన హృదయ స్ఫూర్తిలోని నిజమైన భక్తి. అభిషేక జలధారపడి మనసు శుద్ధి అయ్యే స్థలం శివనాగ మహానందీశ్వరాలయం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం శ్రీ లలితాంబికామాత సమేత శ్రీ శివనాగ మహానందీశ్వర స్వామి ఆలయంలో లలితాంబికామాత పూజా మహాత్యం మనం చూసినట్టయితే లలితాంబికాదేవి శ్రీ విద్యా పరంపరలో అత్యున్నతమైన దైవం. శ్రీ లలితామాతను శ్రీ లలితా త్రిపుర సుందరి, మూల ప్రకృతి, శక్తి స్వరూపిణి, ఆనందలక్ష్మి, సర్వానుగ్రహదాయిని అని పురాణాలు వర్ణిస్తూ ఉంటాయి. లలితాంబికామాత ఆరాధన, ధ్యానం, పూజ చేయటం వల్ల కుటుంబ శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, విద్యాభివృద్ధి, వంశాభివృద్ధి, అష్టైశ్వర్య ప్రాప్తి, దృఢమైన ఆత్మవిశ్వాసం లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటాయి. లలితాంబిక అమ్మవారు మాతృరూపం. భక్తుల కోరికలను ఆలకించే అన్నపూర్ణ స్వభావం. భక్తుల కోరికలను ఆలకించే అన్నపూర్ణ స్వరూపం. రక్షణ ఇచ్చే దుర్గా శక్తి. ఆనందం నింపే పరమేశ్వరి రూపం. భక్తితో చేసిన 1 లక్షార్చన జన్మ జన్మాల పాపాలను దహనం చేస్తుంది. లలితాదేవి ఆశీస్సులు ఉన్నింట్లో శాంతి, ఐశ్వర్యం, ఆనందం నిత్యం వసిస్తాయి.
ఈరోజు మనం చూడబోయేది సాయిబాబా నగర్ నంద్యాలలోని శ్రీ లలితాంబికా సమేత శివనాగ మహానందీశ్వర స్వామి ఆలయం. ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహించిన అన్నాభిషేకం, బిల్వపత్రాభిషేకం, పూలాభిషేకం మహోత్సవం ఉదయం పవిత్ర మంగళ వాయిద్యాలతో స్వామివారి గర్భగుడి దివ్య కాంతితో నిండిపోయింది. ముందుగా స్వామివారికి అన్నాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ, నమః శివాయ నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, నమః శివాయ నమః శివాయ, గంగాధర హర నమః శివాయ. శుద్ధమైన అన్నం శివలింగాన్ని అలంకరించగా గర్భాలయం ఒక దివ్యత్వంతో మెరిసిపోయింది. తర్వాత బిల్వపత్రాభిషేకం జరిగింది. భక్తులు హర హర మహాదేవ నినాదాలతో వాతావరణాన్ని పవిత్రం చేశారు. అన్నాభిషేకం మహత్యం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. కాశీ, వారణాసి ఆలయ పరంపర ఆధారంగా అన్నం అది ఈ ప్రపంచంలో జీవనానికి ఆధారం. భారత శాస్త్రాలు చెబుతున్నాయి, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం బ్రహ్మోత్యాహి. అందుకే ఆలయాలలో చేసే అన్నాభిషేకం ఎంతో పవిత్రమైనది. యోగ శాస్త్రాలు, పురాణాలు అన్నీ కలిసి చెప్పే నిజం ఏమిటంటే అన్నాభిషేకం అనేది శివుడికి అత్యంత ప్రియమైన సేవ. విశ్వానికి మూలమైన పరబ్రహ్మ రూపమైన అన్నంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే శివుడు భక్తులకు అక్షయ ఆశీర్వాదాలు ప్రసాదిస్తాడని చెబుతారు. కాశీ, వారణాసిలోని కీలక ఆధారం ఏమిటంటే కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే అన్నకూటోత్సవం ప్రపంచ ప్రసిద్ధి పొందినది అని పురాణాలు చెబుతున్నాయి. కాశీలో శివలింగంపై అన్నాభిషేకం చేసినవాడు 7 జన్మల పాపాల నుండి విముక్తి పొందుతాడు. అదే మహిమను నంద్యాల వంటి శివ క్షేత్రాలలో భక్తులు అదే భక్తితో అనుభవిస్తున్నారు. కాశీలోని పండితులు చెప్పే ఒక వాక్యం, అన్నంతో శివునికి స్నానము అంటే జీవులకు పోషణ ప్రసాదించినట్టు. అంటే విశ్వాన్ని పోషించే శక్తికి అన్నాన్ని సమర్పించడం భక్తుడి జీవితానికి అక్షయమైన శాంతి, ఆరోగ్యం, సంపదను ప్రసాదిస్తుంది. అన్నదానం, అన్నపూర్ణమ్మ ఆశీర్వాదం. అన్నదానం గురించి శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది. అన్నదానం చేసిన భక్తుడు అన్నపూర్ణమ్మ ఆశీస్సులను పొందుతాడు. కారణమేమిటంటే అన్నపూర్ణాదేవి స్వయంగా కాశీలోని శివుడికి అన్నప్రసాదం ఇచ్చిన దేవత. శివుడు స్వయంగా అన్నపూర్ణమ్మకు చెప్పిన మాట, అన్నపూర్ణే నువ్వు అన్నం ఇచ్చినంతకాలం నేను ఈ జగత్తును జీవితాధారను ప్రసాదిస్తాను. అందుకే ఎక్కడ అన్నదానం జరుగుతుందో అక్కడ అన్నపూర్ణ ఆశీర్వాదం తప్పక ప్రవహిస్తుంది. అన్నదానం ఎందుకు అత్యున్నత దానం? పురాణానికి ఆధారం అన్నదానం సమం దానం నాస్తి, అంటే అన్నదానికి సమానమైన దానం లేదు. అన్నం ఇచ్చినవాడు ధర్మాన్ని నిలబెట్టినవాడు. ప్రపంచ జీవితానికి పునాది అన్నదే కావడం. అన్నం ఇచ్చిన భక్తుని పుణ్యం ఎన్నడూ క్షీణించదు. అన్నదానం శరీరానికే కాదు, ఆత్మకు ఇచ్చిన సేవ. అన్నాభిషేకం, అన్నదానం చేసే లాభాలేమిటంటే కుటుంబ శాంతి, వ్యాధి నివారణ, పాపక్షయం, ధనధాన్య సంపద, కోరికల నెరవేర్చు అనుగ్రహం, పితృదోష నివారణ, వంశాభివృద్ధి,
శివానుగ్రహం అత్యంత వేగంగా లభిస్తుంది. కాశీ విశ్వనాథుడికి ప్రసిద్ధమైన అన్నాభిషేకం చేసిన ఫలం ఇక్కడ శ్రీ శివనాగ మహానందీశ్వర స్వామి ఆలయం నంద్యాలలో కూడా అదే మహిమతో భక్తులకు లభిస్తుంది. అన్నాభిషేకం సేవ, అన్నదానం పుణ్యం శివుని కృపను శాశ్వతంగా మన జీవితంలో నిలబెడతాయి. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. హర 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 మహాదేవ్. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం. అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం. దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం.
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే. ముదామాకరం మర్దనం మర్దయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే. గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలీవర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే. శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమేశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమేశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠేత్ స్తోత్రరత్నం ద్విహ ప్రాప్య రత్నం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతి మాత నమః. మరి ఈ దేవస్థాన అధినేత ధర్మకర్త గారు నాకు ఈ అవకాశం మామూలు అవకాశం కాదమ్మా, సువర్ణ అవకాశం. ఆ పరమాత్ముని సేవకు నన్ను పిలిచినందుకు ఆయన పాదపద్మములకు నా నమస్కారాలు, వాళ్ళ ఫ్యామిలీ నమస్కారాలమ్మా. నెంబర్ 1. వచ్చినాక ఏం సాధించినావు, ఏమి నీవు పొందినవు అని మీరు అడగొచ్చు. నేను గత 20 ఏళ్ళ నుంచి పొందిన కిడ్నీలో రాయితో ఒక 7 లక్షలు ఖర్చు పెట్టుకున్నానమ్మా. నెలకు 1500, 2000, 3000 రూపాయలతో ఖర్చు పెట్టుకునే అలాంటి నాకు ఇక్కడికి వచ్చిన నెలన్నరకే రాయి గరిగిపోయిందమ్మా. బాలమ్మ ఏదో ఆకులు వేయడం ఒకటి. నెంబర్ 2, పేరు చెప్పకూడదు, ఆయమ్మ ఇక్కడనే చేసి వాళ్ళు మంచి డబ్బులు సంపాదించుకున్నారు. నేను బాగుపడినా అని నా చెవులారా విన్నానమ్మా. ఆమెనే కుమారమ్మనే, మేము చెప్పలేకుండా కుమారమ్మనే బాగా సంపాదించుకున్నాము. నీకు పరిచయం చేస్తాను అని శివరాత్రి నాడు రావడము, 12 గంటలప్పుడు 2 గంటలప్పుడు ఇక్కడ కూర్చొని స్వామి నాకు ఈ అవకాశాన్ని కల్పించడం, నేను చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రతిరోజు నేను 6 గంటల నుంచి 7 గంటలకు ఊరికి నిద్రపోతా ఇంటికాడ ఉంటే. కానీ ఇప్పుడు నా ఖాతాలో ఆ కైలాసంలో నా పేరు ఉంటుంది, వచ్చినందుకు మీ పేరు ఉంటుంది. అవకాశం కల్పించినందుకు స్వామికి విలువ ఉంటుంది. మనందరినీ సంసారం నరకానికి తీసుకుపోతుందమ్మా. సంసారం నరకానికి కొనబోతుంది. 24 గంటలు దేవుడు ఇస్తే మనం ఎప్పుడు 24 గంటలు సంసారం, కొడుకు, భార్య ఇదేనా? ఎప్పుడు మనం కైలాసవాసం వచ్చేది. మరి ఈ అవకాశం ఇచ్చిన స్వామి పాదపద్మాలకు, ఫ్యామిలీ పాదపద్మాలకు, సేవ చేసిన పిల్లలు, మీ పిల్లలు అనుకోండి స్వామి, చిన్న పిల్లలు, మీరు పిల్లలు అనుకోండి, అందరి పాదపద్మాలకు మీ అనుభవం చెప్పాలి. నాకు సేవ కల్పించినందుకు చెప్పాలి. ఆయన చెప్పేది ఎట్లా చెప్పాడు? నాగరత్నమ్మ ఆమె జూమ్ చేయి చెప్తా. నా పేరు హరిబాబు, శ్రీహరి అంటారు అందరూ కూడా. గత 4-5 ఏళ్ల నుంచి కూడా నేను ప్రవచనాలు చెప్తూ ఉన్నాను. చాలా కాలం హైదరాబాద్లో చెప్పాను. కానీ కొన్ని అనుకోన పరిస్థితుల వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది. ఈ ఏరియా మాకేమీ కొత్త కాదమ్మా. సుమారుగా 45 సంవత్సరాల క్రితం ఇక్కడ మేము ఉన్నాం. నాకు ఇంకా జాబ్ రాలేదప్పుడు, స్టూడెంట్ నేను. ఇంకా మా అమ్మగారు బలవంతాన్ని తీసుకొచ్చేవారు. అప్పుడు కొత్తగా ఈ దేవాలయం కట్టారు, కొత్తగా కట్టారు దేవాలయం. ఇక్కడ మంచి దేవాలయం కట్టారు, రారా అని చెప్పి లాక్కొచ్చారు. కానీ నేను ఇక్కడికే వస్తానని సంగతి నాకే ఆనాడు తెలియదు. ఎక్కడెక్కడో తిరిగాను, అనేక జిల్లాలు తిరిగాను. సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక ఏసీటీఓగా పనిచేశానమ్మా. చేసిన తర్వాత రిటైర్ అయిపోయిందాం. హైదరాబాద్లో చాలా కాలం ఉన్నాను. తర్వాత ఈ మధ్య ఒక 10 నెలల క్రితం వచ్చాను. ఇక్కడ ప్రవచనాలు అది చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు వాళ్ళు చాలా ఆప్యాయంగా ప్రకటించారు. ముఖ్యంగా స్వామి గారు ఆ యొక్క ఆప్యాయతని మాకు, మా రాధమ్మ కూడా ఎంతో చెప్పబట్టి, సరే ఇక్కడ మనం ఇవన్నీ చూద్దాం, వీలైనంత వరకు దేవాలయం డెవలప్ చేద్దామని. అది కేవలం సర్వీసే కాకుండా ధనం రూపేణ, ఒక్క రూపేణ కూడా ఎంతో సేవ చేశాను. నేను ఫిజికల్గా నేను చేశాను. తర్వాత రాధమ్మ కూడా సుమారు 1 lakh అబౌవ్ ఖర్చు పెట్టే సొంత డబ్బులు. ఏదో నా 30-40 వేలు బయట ఇచ్చినా కానీ మిగతా ఆమె చేతికే పడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఆమె పుణ్యమే నిజంగా చెప్పాలంటే. కానీ అవేమీ ఆమెకు అక్కర్లేదు. దేవాలయం డెవలప్ అయితే చాలు అన్న ఒకే ఒక కోరిక. ఆమెకి నేను ఉంటానమ్మా నీ తోడుగా, ఇది చేద్దాం అని చెప్పి అన్నారన్నమాట. అది విషయం అమ్మా. ఇంకా ఈ దేవాలయం డెవలప్ అవ్వాలని అందరూ కలిసిమెలిసి దీన్ని మన దేవాలయం కింద మనం దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం మనందరూ కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటారు. నమశివాయ. ఓం నమ శివాయ. ఓకే, స్టార్ట్. దేవాలయం పక్కనే మా ఇల్లు. ఇక్కడికి వచ్చాక బాగా జరిగింది. పాప కళ్యాణం చేయించింది, తర్వాత ప్రెగ్నెంట్ అయింది, జాబ్ వచ్చింది. ఇక్కడ సంతోషంగా ఉన్నాము. ప్రతి నిత్యం అభిషేకాలు అవి బాగా జరుగుతున్నాయి, వస్తున్నాము, బాగుంది. సేవా కార్యక్రమాలు చెప్పండి.
మీరు స్వామికి ఏ విధంగా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతిరోజు? 6 నుంచి 7 వరకు అభిషేకాలు జరుగుతున్నాయి. అమ్మవారికి, లలిత అమ్మవారికి ఆరతులు అవి బాగా జరుగుతున్నాయి. కార్తీక మాసంలో అన్ని వేళలా, కార్తీక మాసం కాదు, అన్ని రోజులు నిత్యం అభిషేకాలు అన్నీ సంతోషంగా బాగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ చెప్పండి. ఈ వచ్చే అందరు ఉన్నటువంటి ఈరోజంతా మొత్తం మనకు వచ్చినారు, బాగా చేసినారు, సంతోషం. ఆ స్వామి దయ వల్ల అందరూ బాగున్నామని చెప్తూ ఉన్నారు. అదే మాకు ఆనందం. జన్మలో ఇది ఒకటి చాలా అనిపించింది నాకు. ఇదే నాకు సర్వము కైలాసం ఇదే అనుకుంటున్నారు. కాబట్టి ఇది పార్వతి పరమేశ్వర వాళ్ళు వచ్చారు, ఈయన వచ్చారు. నాకు అదే తోడు నీడైన అన్ని పనులు నెరవేర్చారు. కాబట్టి వాళ్ళకి ముందు కృతజ్ఞతలు, మా పిల్లలందరికీ కూడా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓం నమ శివాయ. శ్రీ శివనాగ మహానందీశ్వర స్వామి దేవస్థానము, సాయిబాబా నగరు. ఎంతో అద్భుతమైన దేవాలయము. 45 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయము. బ్రహ్మసూత్రం కలిగిన శివయ్య అందరి కోరికలు తీర్చే ఉన్నంత దేవుడు. కోరిన వెంటనే ఏ కోరికనైనా అనుగ్రహించే సాంబశివుడు. మాకు ఆయన మంచి సత్యస్వరూపు చూసాము. మేము కూడా ఆయన కళ్యాణ ఉత్సవం జరిపించి కృతార్థులమైనాము. మా పిల్లలకి జాబ్ వచ్చింది. మా అమ్మాయి మంచిగా చదువుకుంటుంది. మాకు కూడా మంచి జరిగింది. మాకు మా కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ భక్తులు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ కోరికలు నివేదించుకుంటున్నారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు, వాళ్ళ యొక్క సేవలు ఇక్కడ అందిస్తున్నారు. అందరూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, ఇక్కడ దేవుడు బాగున్నాడు శివయ్య అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ కార్తీక మాసంలో రద్దీ ఎక్కువ అయ్యింది. భక్తులందరూ వస్తున్నారు. దీనికి ఎంతోమంది సహకారాలు అందిస్తున్నారు. అందరూ వాళ్ళ సేవలను ఇక్కడ అందిస్తున్నారు. ఈ కార్తీక మాసం అద్భుతంగా జరిగింది. ఈరోజు పాడ్యమి చివరి కార్తీక మాసం రోజున అభిషేకం, అన్నాభిషేకం, పుష్పాభిషేకం జరిగి తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరిగింది. చాలా అందరూ సంతోషంగా ఉన్నారు భక్తులందరూ. ఇదే ఈ కంటిన్యూగా సంవత్సరం వరకు ఇలాగే జరుగుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. భక్తులందరూ ఇట్లాగే వచ్చి స్వామివారి సేవ కృపకు పాత్రులవుతారని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివుడు దయే శరణ్యం, ఆయన ఆశీర్వాదమే జీవనశక్తి. భక్తితో చేసిన ఒక స్మరణ చాలు, శివుడు వెంటనే దగ్గర అవుతాడు. అభిషేక జలంలో మనసు శుద్ధి, శివ దృష్టిలో జీవిత శాంతి. శివనామం జపిస్తే సమస్యలు నీడలా పోతాయి. శివుడు కోరేది పూలు కాదు, పావనమైన మనస్సు. శివాలయానికి ఒక అడుగు వేస్తే ఆశీర్వాదాలు 10 అడుగులు వస్తాయి. భక్తి ఉన్న చోట శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివతత్వం విరక్తి కాదు, విముక్తి. శివ సన్నిధిలో చేసిన ఒక్క సేవ పుణ్యపర్వతం సమానం. అభిషేకం శివుడికి పరమ ప్రియమైన సేవ. భక్తునికి ఇది పరమశాంతినిస్తుంది. ఓం నమ శివాయ. శ్రీ లలితాంబికా సమేత శ్రీ శివనాగ మహానందీశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సత్సంగం నిర్వహించబడుతుంది. అనేక మంది భక్తులు ఈ సత్సంగంలో పాల్గొంటారు. ఈ సత్సంగంలో శివతత్వం, భగవత్ ప్రేమ, శివుని మహిమ, లలితా మహాదేవి యొక్క ప్రవచనాలు, అద్భుతమైనటువంటి వివరాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ధర్మకర్త శ్రీ చావిడి నాగనంది గారు స్వయంగా నాయకత్వం వహించడం ఈ ఆలయానికి మరింత భక్తి పరిమళం తీసుకొస్తుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు శ్రీ శివనాగ మహానందీశ్వర స్వామి ఆలయంలో అభిషేకం, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పవిత్ర కార్యక్రమాలలో భక్తులు పాల్గొని భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకోవాలని విజ్ఞప్తి. లలితాంబికాదేవి సన్నిధి కూడా ఇక్కడే ఉండటం వల్ల శివభక్తుల యొక్క సంపూర్ణ కలయిక ఈ ఆలయానికి మహిమాన్వితాన్ని ఇస్తుంది. ఈ ఆలయంలో జరిగే కళ్యాణ మహోత్సవాలు, రుద్రాభిషేకాలు, అభిషేకాలు, లక్ష దీపోత్సవాలు,
సోమవారం ప్రత్యేక పూజలు నంద్యాల పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. భక్తులు చెబుతున్న అనుభవాలు, ఇక్కడ చేసిన పూజతో మా ఇంట్లో శాంతి కలిగింది, కొన్ని సంవత్సరాలుగా మేము ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయి లాంటి విషయాలు అనేక మంది తెలియజేస్తూ ఉన్నారు. శివుడి దయకు హద్దులేవు. శివాలయానికి వెళ్ళే అడుగే శివుని ఆశీస్సు. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నంత మాత్రాన మహాదేవుని ఆశీర్వాదం మీ ఇంటికి చేరాలని మనసారా కోరుకుంటున్నాము. శ్రీ లలితాంబిక సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారు, అలాగే లలితాంబిక అమ్మవారు మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, విజయం ప్రసాదించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.